ఈరోజు యాక్చువల్గా గత 2 సంవత్సరాల నుంచి ఈ కాలేజీల మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అసలు ఈ విద్యార్థులు ఎందుకు చనిపోతారు, ఏమవుతుంది అనేది అర్థమవుతలేదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ప్రతి కాలేజీలో ఏదో ఒక కాలేజీలో 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఈ మేనేజ్మెంట్ ఏదైతే వేధింపులోకి గురి చేస్తారో విద్యార్థులని, వాళ్ళ వల్ల విద్యార్థుల భవిష్యత్తు అనేటివి కూడా చాలా చెల్లాచెదురు అయిపోతున్నాయి. ఎందుకంటే ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు కూడా వాళ్ళ ఫీజుల కోసం కానీ, లేదంటే మీ ఫీజులు కట్టకపోతే మీరు వెళ్ళిపోండి, అవసరం లేదు, ఎప్పుడు పైసా వసూల మీద చూసుకుంటున్న ఈ మేనేజ్మెంట్లో చదువు మాత్రం, మెయింటెనెన్స్ మాత్రం కానీ, ఫుడ్ విషయంలో మాత్రం కేర్ తీసుకోదు. కానీ ఎప్పుడు ఫీజు అని పైసల విషయంలో చాలా తల్లిదండ్రులు ఇబ్బంది పెడతారు. ఆ తల్లిదండ్రులు ఏనో ఒక అప్పు చేసి ఒక్కొక్క స్టూడెంట్ అప్పు వాళ్ళ బాధలు కన్నీటిని చూడకుండా ఒక్కొక్కసారి ఈ జీవితం ఎందుకనో కూడా ఒక దుర్దర స్థితిలో కూడా చాలామంది కూడా ఈరోజు ఆత్మహత్యకు గురవుతున్నారు. అసలు ఏమవుతుందో కూడా అర్థమవుతలేదు. అసలు యాక్చువల్లీ ఇప్పుడు నిన్న 7:30 గంటలకి ఆ స్వామి వేసుకున్నాడు అని చెప్పి తెలిసింది. అసలు 7:30 గంటలకు వేసుకున్న తర్వాత బయటకు వచ్చింది 9:30, 10. అప్పటి వరకు కూడా పోలీసులు ఓన్లీ ఫర్ పోలీస్ స్టేషన్లో మాత్రమే ఇన్ఫర్మేషన్ పోయింది. కన్నా తల్లిదండ్రులు కూడా ఇన్ఫర్మేషన్ పోలేదు. ఎందుకు ఫస్ట్ మనం ఏమన్నా పేరెంట్ కానీ ఒకడన్నా స్టూడెంట్ ఎవరికైనా ఏమైనా అయినప్పుడు తల్లిదండ్రులకు ఇంటిమేషన్ ఇవ్వాలి, వాళ్ళ రిలేటివ్స్కి ఇవ్వాలా. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ పోలీసులతో, ఎందుకంటే ఏమైనా యూనియన్లు వస్తే మళ్ళీ కాలేజీలో ఏమైనా చేస్తుందేమో అది ఇది అని చెప్పి పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్లు ఇచ్చేస్తారు. పోలీస్ బందోబస్తుని నింపేసి పోలీసు ఎవరిని రానివ్వకుండా, యూనియన్లను రానివ్వకుండా, ఇప్పటి వరకు కూడా పొద్దుటి వరకు కూడా ఏ యూనియన్ కూడా రానివ్వలేదు. ఇప్పుడు ఒక అర్ధగంట నుంచి ఇక్కడ యూనియన్లను రానిస్తున్నారు. అసలు దీనికి కారణం, అసలు ఆ బాబు చనిపోవడానికి గల కారణం ఏందో మేనేజ్మెంట్ వెంటనే బయటికి చెప్పాలా. అసలు ఏమైంది, ఎందుకు ఆ బాబు అది ఉరేసుకొని కారణం ఏంది అసలు అనేది కూడా బయట పెట్టాలా. ఆ తల్లిదండ్రులకి, ఆ బాబుకి, వాళ్ళ ఇంట్లో ఉన్న కొలీగ్స్ కానీ, పిల్లలు, వాళ్ళ చెల్లెలు కానీ, అన్న కానీ, వాళ్ళకందరూ కూడా న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి మెయిన్గా అని చెప్పి ఎన్ఎస్యుఐ షేర్లింగంపల్లి తరపు నుంచి, ఎన్ఎస్యుఐ స్టూడెంట్స్ యూనియన్ నుంచి మేము కోరుకుంటున్నాము. దయచేసి కూడా మీడియా కూడా దీనికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆ కుటుంబానికి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరిగేంత వరకు పోరాడాల్సిందిగా కోరుకుంటాం. దాంతోపాటు మేము కూడా సహకారం అందిస్తామని కోరుకుంటున్నాం.